తర్వాత పాజిటివ్ అంటే వాళ్ళు ఇరికిచ్చారని చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కాబట్టి ఏమీ చెప్పలేకపోతున్నారు. ఉమ్, దానికి తోడు ఎవడో ఏ అనుచరుడో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మనిషో లేకపోతే వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో వస్తేనే రచ్చరచ్చ చేశారు వీళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఏకంగా ఎంపీనే అవును. ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అందుకని ఇదే సస్పెన్షన్ అని కూడా కాదు, ముందు లేదు. షోకాజ్ నోటీసు 5 రోజుల్లోపు వివరణ ఇచ్చాక ఆయన అప్పటిదాకా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. ఆయన పార్టీ కార్యకలాపాలకు దగ్గర ఉంటాయి కదా దూరంగా ఉండటానికి. అదే బేసిక్ గా వాళ్ళ ఎంపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు బీఆర్ఎస్ లోనే కదా ఉంది, ఆయన అయినా బంధువులట. ఆయన పిఆర్ఓలు ఈయన పిఎస్ గాను వీటిగా ఉంటారట అఫీషియల్ గా. అసలు ఈయన ఎప్పుడు ఉండడట, తక్కువ అట ఇక్కడ ఉండేది, ఎక్కువగా వాళ్ళేనట చూసుకునేది ఎంపీ కార్యాలయంలో. అవి ఎవరు పెడుతున్నారు? తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే పెడుతున్నారు క్వశ్చన్స్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది. ప్లస్ అసలు కార్యాలయానికి వెళ్ళి ఎవరు పట్టించుకోవడం అన్నట్టు వాళ్ళే చెప్పుకొస్తున్నారు. మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ కొన్నాళ్ళు పోతే నాకైతే ఒక భయం ఉంది. ఇదివరకు మందు తాగితే పాపం నాశనం అయిపోతారు, చచ్చిపోతారు మీరంతా, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీ తాళ్ళు తెగుతాయి, మీ పిల్లలు అనాథలు అయిపోతారు అని చంద్రబాబు గారు విపరీత ఉపన్యాసాలు ఇచ్చారు 1994-95లో విపరీతమైనది. ఈనాడైతే పుంకాను పుంకాలు స్టోరీలు. చిన్నది ఎవడో తాగి రోడ్డు మీద కక్కి